ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం విద్య మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించి సైకాలజీ సంబంధించి పార్ట్ 4 చూస్తున్నాం. అయితే నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అభ్యసనానికి సంబంధించిన కాన్సెప్టు. ఇది నేను సొంతంగా అన్ని పాత పేపర్లో పరిశీలించి మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనే దృష్టిలో ఉంచుకొని మీకు అర్థమయ్యే విధంగా మంచి కోడ్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలి అని నేను ఈ వీడియో చేయడం జరిగింది. చాలా అంటే చాలా యూజ్ఫుల్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ బిట్ ఏంటంటే గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం అని అడగడం జరిగింది. గెస్టాల్ట్ అనేటువంటిది ఏ భాషా పదం? ఏ లాటినా, బి గ్రీకా, సి జర్మనీయా, డి ఫ్రెంచా? ఆన్సర్ ఏంటంటే జర్మనీ. అయితే మనం ఇక్కడ జర్మనీ అని చెప్పేసి ఈజీగా వదిలేయడానికి లేదు. మీకు అక్కడ ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు మీరు మర్చిపోయే ఛాన్స్ ఉంది. లేదు అంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది లాటినా, గ్రీకా, జర్మనా, ఫ్రెంచా? ఎందుకంటే మనకి కన్ఫామ్గా ఇది ఆన్సర్ అనేటువంటిది 100% డ్యామ్ షూర్గా తెలిసినప్పుడు మనకి జాబ్ అనేటువంటిది ఈజీగా రావడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని పెట్టడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో మీకు ఫస్ట్, అందుకనే ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చినవన్నీ పెట్టుకుంటే వెళ్ళిపోయి తర్వాత కొంచెం 50% తెలిసి ఎలిమినేషన్ ప్రాసెస్లో చేసేసి లాస్ట్లో మీకు ఎలాగ మైనస్లు ఉండవు కాబట్టి ఏదోటి మనం పెట్టుకుంటూ వచ్చేయడం వల్ల మంచి బెనిఫిట్ ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసినవి అనేటువంటివి 100% షూర్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ రావడం జరుగుతుంది. లేదు అంటే కన్ఫ్యూజ్ అయ్యేకొలది మనం ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయో మనకి మిగతా ఎగ్జామ్ పేపర్ మీద ఎంత ఈజీగా ఉన్నా, లేదంటే మీకు తెలిసినవి అయినా ఈ ఒక బిట్ తప్పు అయింది, నేను తప్పు పెట్టేసాను, నాకు మర్చిపోయిన ఏంటి అనే ఉద్దేశంతో మిగతావి కూడా ఈజీగా ఒక 70-80% తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం పెట్టి ఒక బిట్ అయినా సరే ఈజీగా సింపుల్గా మనకు తెలిసిన విధంగా కోడ్స్తో పెట్టుకోవడం వల్ల ఈజీగా పెట్టడానికి ఆస్కారం ఉంది. అయితే నేను ఇక్కడ కోడ్స్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, గెస్టాల్ట్. ఇందులో మీకు ఒక వర్డ్ పలుకుతుంది చూడండి, సాల్ట్ అని పడుతుంది. గెస్టాల్ట్ అంటే అందులో సాల్ట్ అని పడుతుంది చూడండి. దీని ఎలా గెస్టాల్ట్ అని ఏ భాషా పదం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ జర్మనీ ఉంది. ఇక్కడ నేను కోడ్ ఏంటంటే సాల్ట్ నేల మీద వేసిందంట. నేల మీద వేసి ఉంటే చూసుకుంటే కాల్ వేసాడంట. కాల్ అయితే జర్మన్ జారిపోయాడంట. చూడండి, జర్మన్ జారాడు, జర్మనీ జారింది. చూడండి, సాల్ట్ జారింది. ఓకే, నేల మీద సాల్ట్ వేసింది, సాల్ట్ మీద చూసుకోకుండా కాల్ వేసాడు. కాల్ వేయడం వల్ల ఏమైంది? జారిపోయాడు, జర్మన్ జారిపోయాడు. చూడండి, జర్మనీ జారిపోయాడు, సాల్ట్. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ గెస్టాల్ట్ అనగా ఏమిటి? గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక కంప్లీట్ అని చెప్పొచ్చు. అంటే వ్యవస్థీకరణ మొత్తం లేదా సమగ్ర ఆకృతి అని చెప్పొచ్చు. అంటే ఒక సంగీతం అనేటువంటిది సరిగమ అని కాకుండా మొత్తం, అంటే ఆ నోట్స్ అనేటువంటి వాయించడం వల్ల ఎంత మధురమైనటువంటి సంగీతం వస్తుందో, అంటే కంప్లీట్గా, అంటే ఏదన్నా ఒక నేర్చుకున్నప్పుడు కంప్లీట్గా నేర్చుకున్నప్పుడు దానికి మనకి ఒక అర్థవంతంగా ఉంటుంది. అంటే హాఫ్ నేర్చుకుని కంటే కంప్లీట్గా నేర్చుకోవడం వల్ల ఎంతైతే యూజ్ ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ మీనింగ్ ఏంటంటే గెస్టాల్ట్ అంటే ఒక వ్యవస్థీకరణ మొత్తం లేదా సమగ్ర ఆకృతి అని రావడం జరుగుతుంది దీని మీనింగు. అయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో వ్యవస్థీకరణ మొత్తం ఉంది, ఇది కూడా గెస్టాల్ట్ మీనింగే. అదేవిధంగా బిలో ఇచ్చినటువంటి ఆప్షన్ కూడా సమగ్ర ఆకృతికి సంబంధించిందే. అంటే రెండు ఆన్సర్లు కాబట్టి అక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక వ్యవస్థీకరణ మొత్తం, అంటే ఒక కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. అదేనండి, గెస్టాల్ట్ అంటే ఒక వ్యవస్థీకరణ మొత్తం కదా, ఒక సమగ్ర ఆకృతి. అంటే విడివిడి భాగాలు ఉండకుండా, అంటే సపోజ్ చూడండి, ఇక్కడ నేను ఒక బొమ్మ వేసాను. ఈ బొమ్మలో నేను ఆ బొమ్మ అలా వేయకుండా ఇక్కడ ఫేస్ ఒకటి, ఐస్ ఒక దగ్గర, ఈ హెడ్ ఒక దగ్గర వేసాను అనుకోండి, దీనికి ఒక సమగ్ర ఆకృతి లేదు. దీన్ని మనం గెస్టాల్ట్ అనం. మరి దేని గెస్టాల్ట్ అంటామంటే ఈ పిక్చర్ని గెస్టాల్ట్ అంటాం. అంటే ఒక సమగ్ర ఆకృతిగా మనకు కనిపిస్తుంది. అంటే కళ్ళు కానీ, ఇవి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ,
ఈ హెడ్ కానీ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక సమగ్ర ఆకృతి కనిపిస్తుంది అన్నమాట. దాన్ని గెస్టాల్ట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఆ విధంగా మనకి కరెక్ట్ ఆన్సర్ సి. ఇక గెస్టాల్ట్ వాదానికి మూల పురుషుడు ఎవరు అని అనడం జరిగింది. గెస్టాల్ట్ వాదానికి మూల పురుషుడు ఎవరు అంటే మనం చాలా ఒక్కొక్క వాదానికి ఒక్కొక్క మూల పురుషుని చెప్పుకున్నాం. దాన్ని ఎలాగా కోడ్స్తో ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అది కూడా చెప్పుకున్నాం. ఇక గెస్టాల్ట్ వాదానికి మూల పురుషుడు ఎవరు అని అనడం జరిగింది. ఏ కోహిలరా, బి కోఫ్కా, సి వర్దియారా, డి తారండైకా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరంటే వర్దియార్, మ్యాక్స్ వర్దియార్. మ్యాక్స్ వర్దియార్ అది ఇతను గెస్టాల్ట్ వాదానికి మూల పురుషుడు. ఓకే, ఇక్కడ మరి కోడ్ ఏంటంటే ఇక్కడ చూడండి, వరి వర్దియార్ అంటే వరి తీసుకున్నాం. వరి అంటే ఏంటి? అన్నం. మనకి ఈ అన్నంలో మనకి కూర ఉంటుంది. కూరలో వేసేది ఏంటి? సాల్ట్. చూడండి, గెస్టాల్ట్ సాల్ట్. ఇది కోడ్ అనమాట. మనకి సాల్ట్ అనగానే వరి గుర్తు రావాలి. ఆ వరి 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 అంటే వర్దియార్. ఓకే, వర్దియార్ ఎవరు? మ్యాక్స్ వర్దియార్. అంటే సాల్ట్కి మూల పురుషుడు ఎవరు? వర్దియార్. అంటే సాల్ట్ వేయడం వల్ల కూర రుచిగా ఉంటుంది. అదేవిధంగా మనకి రైస్లో కూడా అప్పుడప్పుడు బాగా ఉడకడానికి సాల్ట్ వేసుకుంటారు. అది ఆ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వరి వరి అంటే అన్నం. అన్నంలో సాల్ట్ వేస్తారు బాగా ఉడకడానికి. ఏంటి అది? అప్పుడు మన కోడ్ ఏంటి? సాల్ట్ అంటే గెస్టాల్ట్. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, కోహిలర్ రాసినటువంటి గ్రంథం. కోహిలర్ రాసినటువంటి గ్రంథం ఏంటి అనడం జరిగింది. ఇక్కడ మనకి చాలా గ్రంథాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కోడ్స్తో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకో చెప్తాను. చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, తర్వాత ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, తర్వాత ద గ్రోత్ ఆఫ్ మైండ్, ద ప్రొడక్టివ్ థింకింగ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చూడండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పే ముందు మనకి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ఎవరిది, ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ ఎవరిది, ద గ్రోత్ ఆఫ్ ద మైండ్ ఎవరిది, ద ప్రొడక్టివ్ థింకింగ్ ఎవరిది, ఇవి కూడా నేర్చుకుందాం. ఇక మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ఎవరిదంటే కోఫ్కాదండి. మరి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అని ఇవ్వగానే కోఫ్కా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, ఇక్కడ ఇక్కడ నేను పి అనే లెటర్ ఒకటి తీసుకున్నాను, జి అనే ఒకటి తీసుకున్నాను, ఇంకో పి ఒకటి తీసుకున్నాను. ఏమనుకున్నాను? కోఫ్కా అన్నాను కదా. చూడండి, కోఫ్కాది ఈ గ్రంథం కోఫ్కా. ఓకే, చూడండి, పి అంటే ఇక్కడ ప్రిన్సిపల్స్, జి అంటే గెస్టాల్ట్, పి అంటే సైకాలజీ. కానీ నేను ఇచ్చే కోడ్ ఏంటంటే పి అంటే పాలు, జి అంటే గ్లాసు, పి అంటే పోసి. పాలు గ్లాసుకు పోసి చేసేది ఏంటి? కాఫీ అనుకోండి. చూడండి, కాఫీ. చూడండి, పాలు గ్లాసు పోసి చేసేది కాఫీ. ఓకే, అప్పుడు మనం పిజిపి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనేటువంటిది మనకి కనపడగానే పి అంటే పాల్లో గ్లాస్ పాలతో చేసేది ఏంటి? కాఫీ అంటే కోఫ్కా. ఓకే, ఆన్సర్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఏప్ అంటే ఏంటి? ఏప్ అంటే కోతి. చూడండి, అదే ఇక్కడ మనకి ఇక్కడ కోడ్ ఇస్తుంది. చూడండి, కోహి అంటే కోతి, కోహిలర్ కోతి. చూడండి, కోహి అంటే కోతి అంటే ఏప్. అంటే ఈ సిద్ధాంతం ఎవరిదండి? ఈ గ్రంథం ఎవరిది? కోహిలర్ది. అంటే మన కరెక్ట్ ఆన్సర్ ఇదే. ఓకే, కోహి. చూడండి, కోహి అంటే కోతి అనుకోండి. ఇక్కడ ఏప్ అంటే కోతి. అంటే ఈ విధంగా మనం గుర్తుపెట్టచ్చు. నెక్స్ట్ చూడండి, ద గ్రోత్ ఆఫ్ ద మైండ్. మరి ఇది ఎవరిదండి? ఇది కూడా కోఫ్కాదే. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి, గ్రోత్ ఆఫ్ ద మైండ్. మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు మనం కాఫీలు టీలు తాగేస్తాం ఎక్కువ, అవునా కదా? అప్పుడు గ్రోత్ ఆఫ్ ద మైండ్, ఈ మైండ్ గ్రోత్ ఏమవుద్ది? పెరుగుతుంది. గ్రోత్ ఆఫ్ ద మైండ్ పెరిగింది, దేనివల్ల పెరిగింది? కాఫీ పిల్ల పెరిగింది. కాఫీ అంటే ఇటు కోఫ్కా అంటే ఇది రాసింది కూడా కోఫ్కా. నెక్స్ట్ ప్రొడక్టివ్ థింకింగ్. ఈ ప్రొడక్టివ్ థింకింగ్ ఎవరిది అంటే ప్రొడక్టివ్ థింకింగ్ మ్యాక్స్ వర్దియార్ది. మరి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మ్యాక్స్ వర్దియార్. చూడండి, ఈ మీరు 2 కోడ్లు పెట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్రొడక్ట్,
మ్యాక్స్ వర్దియార్. ఏంటి ఏం ప్రోడక్టు? వరి ప్రోడక్ట్. వరి ప్రోడక్ట్ పెరగాలంటే బాగా ఆలోచించాలి. చూడండి, వరి ప్రోడక్ట్ పెరగాలంటే వరి అంటే వర్దియార్ అంటే వరి ప్రోడక్ట్ అంటే చూడండి, ప్రోడక్ట్ పెరగాలంటే బాగా ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో కోడ్ ఉంది. అది ఎలా అంటే మ్యాక్స్ అంటే మ్యాక్స్ షాపింగ్ మాల్లో ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. సో వీ నీడ్ టు థింక్ ఇట్. చూడండి, ప్రొడక్ట్ కాస్టింగ్ కూడా వీ నీడ్ టు థింక్ ఇట్. ఈ విధంగా రెండాట్లు కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెట్సాల్ట్ సైకాలజీ, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అంటే కోహిలర్. గ్రోత్ ఆఫ్ ద మైండ్ అంటే మైండ్ బాగా పనిచేయాలంటే మనం వాడేది కాఫీ అంటే కోఫ్కా. చూడండి, ప్రొడక్టివ్ థింకింగ్ అంటే ప్రోడక్ట్ వరి ప్రోడక్ట్ బాగా పండాలంటే థింక్ చేయాలి. చూడండి, నెక్స్ట్ ఏంటంటే దాన్ని ఇంకో కోడ్ ఏంటంటే మ్యాక్స్ వర్దియార్ కాబట్టి మ్యాక్స్ షాపింగ్ మాల్లో ప్రొడక్ట్ ఎక్కువగా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి వీ నీడ్ టు థింక్ ఇట్. ఓకే, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం, కోహిలర్ తన ప్రయోగంలో ఎంచుకున్న జంతువు. తన ప్రయోగంలో ఎంచుకున్న జంతువు ఏంటంటే కోత లేదా చింపాంజియా, కుక్క, పిల్ల. మనకి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ చింపాంజీని ఎంచుకోవడం జరిగింది. మరి కోతని కన్ఫ్యూజ్ అవ్వకండి, చింపాంజీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం, ఒక్కసారి హఠాత్తుగా మెరుపులాంటి ఆలోచన రావడం ఏంటని అడుగుతుంది. అది అంతర్దృష్టి అభ్యసనమా, లేదా యత్నదోష పద్ధత, లేదా సంధానవాదమా, లేదా అంతర్లీకరణమా? మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అంతర్దృష్టి అభ్యసనం అనేటువంటిది ఒక్కసారి హఠాత్తుగా మెరుపులాంటి ఆలోచన రావడం అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక కార్యాన్ని సాధించడం అదేంటండి. అంటే ఈ అంతర్దృష్టికి ఒక కార్య సాధనకి ఈ స్కిన్నర్కి చాలా దగ్గర సంబంధం. అంటే స్కిన్నర్ మన కార్యసాధనానికి మూలపురుషుడు ఎవరు? మనకి స్కిన్నరే. మనకి కదండి, అది నియమాలన్నీ ఎలా ఉంటాయంటే కార్యాన్ని సాధించే విధంగా ఉంటాయి. అంటే ఎలుక కానీ ఈ పావురం కానీ అతను యూజ్ చేసినటువంటి జంతువులు. అయితే ఇక్కడ అంతర్దృష్టి అంటే ఏంటంటే ఒక ఎలుకని ఆ బోన్లో పెట్టినప్పుడు అది ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక తటాలున ఒక ఐడియాలాగా వచ్చి మెరుపు లాంటి ఆలోచన రావడం వల్ల అది ఆ బోన్ నుంచి బయటికి ఎలా రావాలి దాన్ని నిర్ణయించుకుంటుంది. అదేవిధంగా అక్కడ అంతర్దృష్టి అంటే ఏంటంటే ఒక తటాలను మెరుపు రావడం. అంటే ఇప్పుడు మనకి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించి ఏదో సడన్గా ఏదో అనుకోకుండా టైంలో వాళ్ళకి తటాలను ఆలోచన వస్తుంది. అంటే యూరేకా అంట. ఇప్పుడు చూడండి, ఆర్కిమిడిస్ ఒక బాత్ టబ్లో బాతింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఆ బాత్ టబ్లో ఉన్నటువంటి నీళ్ళు బయటికి పడడం వల్ల అతను ఆ సిద్ధాంతాన్ని కనపడడం జరిగింది. అంటే ఏదైనా వస్తువుని అందులో వేసినప్పుడు మనకి తేలడం జరుగుతుంది, మునగడం జరుగుతుంది, అలాంటి సిద్ధాంతాలు ప్రయత్నించాడు. కాబట్టి అతను అక్కడ కనుక్కోవడం జరిగింది, యూరేకా అనడం జరిగింది. అంటే అతనికి ఆలోచన తటాలను రావడం జరిగింది. అంటే సడన్గా రావడం జరిగింది ఒక ఆలోచన. దాన్ని మనకి ఎలాంటి ఒక్కసారిగా హఠాత్తుగా ఒక మెరుపు లాంటి ఆలోచన రావడాన్ని ఏమంటారంటే అంతర్దృష్టి అనడం జరుగుతుంది. మన ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అంతర్దృష్టి అభ్యసనం అనమాట. ఒక సమస్య పరిష్కార పద్ధతులు నూతన పద్ధతిని ఈ సిద్ధాంతంలో చూడవచ్చును. అంటే మనకి ఎప్పుడైతే తటాలను ఆలోచన వస్తుందో అంటే అది ఒక నూతన పద్ధతి అనమాట. అంటే అప్పటి వరకు లేని పద్ధతి, మనకి ఒక కొత్త ఆలోచన లేదా కొత్త పద్ధతి అప్పుడు కొనుక్కోవడం జరుగుతుంది. అంటే ఒక మెరుపు లాంటి ఆలోచన రావడం జరుగుతుంది. అంటే అప్పటి వరకు మనం దాని మీద ఆలోచించడం ఒక సడన్గా ఒక మెరుపు లాంటి ఆలోచన దానికి అంటే మనకి ఏదైతే కావాలనుకున్నామో దానికి ఆన్సర్ రావడం జరుగుతుంది. అదే ఒక నూతన పద్ధతి అనమాట. అదే అంతర్దృష్టి. అదేంటండి మనకి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సాంఘిక అభ్యసనం కాదు, యత్నదోష పద్ధతి కాదు, ఇది సాంప్రదాయిక పద్ధతి కాదు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అంతర్దృష్టి. అదే నూతన పద్ధతి. అంటే మనకి సమస్య పరిష్కారం అనమాట. అంటే సడన్గా ఒక మెరుపు లాంటి ఆలోచన అనమాట అంతర్దృష్టి. అదే నూతన పద్ధతి కూడా. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. ఇక చూడండి, స్నానం చేసే తొట్టులో మునిగిన ఆర్కిమిడిస్ తొలగిపోయిన నీటిని చూసి హఠాత్తుగా వచ్చిన ఆలోచన ప్రతిపాదించిన ఆర్కిమిడిస్ నియమం అనమాట. అంటే తనకి సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే తటాలను ఒక ఆలోచన తట్టడాన్ని
ఏమంటారు అంటే మనకి ఇప్పుడే చెప్పుకున్నాం, అది అంతర్దృష్టి అనమాట. అంతర్దృష్టి అనేటువంటిది కరెక్ట్ ఆలోచన, కరెక్ట్ ఆన్సరు. ఏంటంటే తటాలున ఒక సడన్గా అంటే అలా ఒక సమస్యకి దానికి పరిష్కారం ఒక తటాలను కానీ మెరుపులాగా ఆలోచన ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. దాన్ని అంతర్దృష్టి అంటారు. ఈ విధంగా చాలా శాస్త్రవేత్తలు ఈ విధంగానే కనుక్కోవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఒక గీతను చెరపకుండా చిన్నది చేయడం ఎలా అనే సమస్యకు ఉపాధ్యాయుడు దాని పక్కన పెద్ద గీత గీయడం అనేటువంటిది. అంటే ఒక గీతను చెరపకుండా, అంటే మనకి ఇది చాలా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక గీతను చెరపకుండా ఒక గీతని అంటే ఏమంటారంటే ఇక్కడ ఒక గీత గీస్తారన్నమాట. ఒక గీత గీసి దీన్ని చెరపకుండా చిన్నది చేయాలి అని అనడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుందన్నమాట సడన్గా. అండ్ అప్పుడు ఏం చేస్తారు ఉపాధ్యాయుడు, ఒక పెద్ద గీత గీస్తే ఇప్పుడు చిన్నది అయిపోయింది కదా, ఈ పక్క గీత మనం చెరపకుండా దీన్ని చిన్నదిగా చేసాం. అదేనండి, చెరపకుండా చిన్నది చేసాం. అంటే ఇలాంటి మెరుపు లాంటి ఆలోచనలు కానీ ఇలాంటి నూతన పద్ధతులు కానీ దేనికి సంబంధించినవి అంటే అది అంతర్దృష్టికి సంబంధించింది. ఇప్పుడే చెప్పుకున్నాం, అంతర్దృష్టికి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, ఈ అంతర్దృష్టి అనేటువంటి వర్డ్ మనకి బాగా వినపడుతుంటుంది. నెక్స్ట్ చూడండి, మ్యాక్స్ వర్దియార్ రాసినటువంటి గ్రంథం. ఇప్పుడే మనం గ్రంథాల గురించి చదివాం, ఈజీగా మీరు చేయగలరు. ఇది చూడండి, ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఏప్స్ అంటే ఏంటి? కోతి అంటే కోహిలర్. కోతి ఇది మనకు కాదు అంటే కోహిలర్ ఇది ఏప్స్ అని. నెక్స్ట్ గెస్టాల్ట్ సైకాలజీ. ఈ గెస్టాల్ట్ సైకాలజీ మనకి 2 ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ మనకి 2 ఉన్నాయి. ఏంటంటే అందులో గెస్టాల్ట్ సైకాలజీ ఒకటి ఉంది. చూడండి, ఇక్కడ మనకి 2 గ్రంథాలు ఉన్నాయి. ఆ 2 గ్రంథాలు కూడా వేరువేరు శాస్త్రవేత్తలవి. అది చూడండి, నేను ఇందాక చెప్పాను ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అయితే ఎవరిదని చెప్పాను? పీజీపీ. ఇది ఎవరిది? అది కోఫ్కాది. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ చూడండి, ఈ 2 ఒకలాగా ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ఒకటి, గెస్టాల్ట్ సైకాలజీ ఒకటి. మరి ఈ గెస్టాల్ట్ సైకాలజీలో ఇది ఎవరిది అంటే మనకి ఇది రాసింది, ఈ గెస్టాల్ట్ సైకాలజీ రాసింది ఎవరంటే మనకి ఇది కోహిలర్ అండి. ఇది కోహిలర్ అనమాట. ఇది ఆన్సర్ కాదు మనకి, కానీ ఈ గెస్టాల్ట్ సైకాలజీ రాసింది ఎవరు? కోహిలర్. మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ రాసింది, పీజీపీ రాసింది ఎవరండి? కోఫ్కా. ఓకే. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ మైండ్. ఏం తాగితే మనకి ఈ మైండ్ బాగా పెరుగుతుందండి? కాఫీ అంటే కోఫ్కా. ఇది కోఫ్కాది, ఇది కూడా కాదు. చూడండి, ప్రొడక్టివ్ థింకింగ్. ఈ ప్రొడక్టివ్ థింకింగ్ ఎవరిదండి? ప్రొడక్టివ్ థింకింగ్ ఏ ప్రొడక్టు? వరి అంటే వర్దియార్. ఎవరు? మ్యాక్స్ వర్దియార్. లేదా ఇంకో కూడా చెప్పారు, మ్యాక్స్ షాపింగ్ మాల్లో మనకి ప్రొడక్ట్స్ కాస్ట్ ఉండడం వల్ల మనం థింక్ చేయాల్సి ఉంటుంది. అంటే అది ఎవరిది? మరి మ్యాక్స్ వర్దియార్ది. ఓకే. అంటే మనకు ఆన్సర్ ఏంటండి? ఇక్కడ మ్యాక్స్ వర్దియారే అడగడం జరిగింది కాబట్టి ప్రొడక్టివ్ థింకింగ్ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. యాప్స్ అనేటువంటి కోహిలర్ది. గెస్టాల్ట్ సైకాలజీ అనేటువంటిది ఇది కూడా కోహిలర్దే. ఈ గ్రోత్ ఆఫ్ ద మైండ్ అనేటువంటిది కోఫ్కాది. ఇది ప్రొడక్టివ్ థింకింగ్ అనేటువంటిది మ్యాక్స్ వర్దియార్ది. ఈ విధంగా మరి ఈజీగా కోడ్స్తో ఈజీగా ఆన్సర్ చేయరు. నేను చేసే ప్రయత్నం మీకు నచ్చుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా సపోర్ట్ చేయండి. నేను మరిన్ని మంచి వీడియోస్, మరిన్ని మంచి కోడ్స్తో మీ ముందు ఉంచడం జరుగుతుంది.